మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ ఈ మూడిట్లో కూడా వైఫల్యం అయిందని చెప్పి గత ప్రభుత్వాన్ని నిరుద్యోగులు పక్కన పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. ఇది మన అందరికీ తెలిసిందే. కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, కానీ వాళ్ళు జాబ్ చేయలేకపోతున్నారు. అందులో నేను ఎన్నికల ప్రచారంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎన్నికలు ప్రచారం చేసుకుంటూ ఈరోజు నేను పాలవంచకు రావడం జరిగింది. కొంతమంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాలు పొందినారో వాళ్ళు మేము ఉద్యోగం చేయలేకపోతున్నాం, మాకు కాల్ లెటర్స్ రాలేదని. అందులో టీఎస్పిఎస్సి ఏఈ నోటిఫికేషన్ నంబర్ 12/2022 సెప్టెంబర్ 2022 దాదాపు 1540 క్యాండిడేట్స్కు వీళ్ళకు జాబ్లు వచ్చినాయి. అందులో వాళ్ళు ఎదుర్కొన్న ముఖ్యమైన కొన్ని సమస్యలు, గత ప్రభుత్వం పేపర్ లీకేజ్ వలన 2 సార్లు ఎగ్జామ్స్ 2 టైమ్స్ రాసిండ్రు. తర్వాత మెరిట్ లిస్ట్ కోసం 3 నెలలు టీఎస్పిఎస్ చుట్టూ వాళ్ళు తిరగడం జరిగింది. మూడవది హారిజాంటల్ రిజర్వేషన్ అని కోర్టు కేసుల వల్ల వారు స్వయంగా డబ్బులు జమ చేసి దాదాపు 6 నెలలు కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళ సమస్యను పరిష్కరించుకుంటారు. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషను ఇవన్నీ కూడా దానికోసం గడప గడపకు దొరికిండ్రు. లాస్ట్కు వీళ్ళు ధర్నా చేసిండ్రు, ఇందిరా పార్క్ దగ్గర వీళ్ళు నిరసన చేసిండ్రు. అన్ని జరుగుతారు. లాస్ట్కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫైనల్గా చేసిండ్రు. అది వీళ్ళు కోట్ల కొట్టాడడం జరిగింది. ధర్నా చేసిండ్రు, రాస్తారోకలు చేసిండ్రు. అన్నీ అయిన తర్వాత లాస్ట్కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. కానీ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 2 నెలలు అవుతుంది. 2 నెలలు అంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే. నేను ఇప్పటిదిప్పుడు వెంటనే ఇచ్చేయమని అంటలేను, ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ ఉంది, కౌంటింగ్ తర్వాత ఇవ్వాలి. అది నాకు చెప్పిన విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా వాళ్ళు తెలుసు. కాకపోతే మేము ముఖ్యమంత్రిగా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతే తొందరగా అవుతుందనే ఒక ఉద్దేశం. ఎందుకంటే అన్ని ప్రాసెస్ అయినాయి, జస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. అదే కాబట్టి అన్ని ఇలా దాదాపు యూపీఎస్సి ఎలక్షన్స్ కోడ్. ఇంకోటి ముఖ్యంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే 2 నెలలు కావస్తున్నాయి కాబట్టి రాజ్యాంగ బద్ధ సంస్థ అయినప్పటికీ ఎలక్షన్ కోడ్ వర్తించదని చెప్తున్నారు వీళ్ళు. యూపీఎస్సి మరియు వివిధ రాష్ట్రాల పిఎస్సీలు తుది ఫలితాలు విడుదల చేస్తున్నాయి. తుది ఫలితాలు మరియు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారు. కాబట్టి దీనికి ఎలక్షన్ కోడ్ వర్తించదు. కాబట్టి మీరు దీన్ని ఇవ్వచ్చు ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు వీళ్ళకి వెంటనే దాదాపు ఇప్పుడు మనం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు 30,000 నౌకలు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పుకుంటున్నారు. అందులో ఈ 1524 నౌకలు కూడా ఉన్నాయి కావచ్చు. ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే మీరు ఎన్నికల కోడ్ దాకా దానికి ఆగాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనికి మినహాయింపు ఉన్నది. మీరు వెంటనే ఆ 1540 పోస్టుల ఆర్డర్స్ ఎవరైతే అన్ని కంప్లీట్ అయ్యి జస్ట్ అపాయింట్మెంట్ లెటర్స్ కోసం ఉన్నాయో మీరు పెద్ద గ్రాండ్ ఫంక్షన్ పెట్టుకొని అవి ఇచ్చి ఈ 30,000 మీరు కలుపుకోవచ్చు. అవి కలుపుకోవచ్చు. మేము ఇచ్చిన నౌకర్లనే కూడా చెప్పుకోండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ వీళ్ళకు వెంటనే వీళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.